అండి నమస్తే ఆల్. నేను మీకు ఈరోజు ఒక స్నాక్ ఐటమ్ టిఫిన్ ఐటమ్ ఏదైనా అనుకోండి చూపిస్తాను. చపాతీలు మిగిలిపోయాయి రాత్రి రెండు, దాంతో చపాతీ నూడిల్స్ ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. మీకు ఇదిగోండి చపాతీస్ నైట్ మిగిలినవి, ఇది ఒక చపాతీ నేను పర్టికులర్గా చేశాను, ఒక చపాతీ చేశాను. చపాతీ నూడిల్స్ వెరైటీగా డైలీ చపాతీస్ తినడం, ఎప్పుడన్నా మిగిలినవి కూడా మనం ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకొని చక్కగా సన్నగా నూడిల్స్ మాదిరిగా సన్నగా ఇలా మీడియంగా చూసుకొని అలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. నూడిల్స్ షేప్లో కట్ చేసుకోవాలి. దానికి క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, లైట్ కొంచెం అల్లము, సాస్ అండ్ సోయా సాస్ అన్నీ పెట్టుకున్నాను. ఇంకోటి ఒక మనకి ఎట్లా అంటే ఎగ్ ఆమ్లెట్ వేసుకొని ఎగ్ నూడిల్స్ లాగా చేసుకుంటారు కదా, అలా కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి, అన్నిటి నూడిల్స్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి ఇలా చపాతీస్ అన్నిటిని నూడిల్స్ మాదిరిగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి చక్కగా ఎంత బాగా వచ్చేసాయో. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి. ఏదైనా నేనైతే ఆలివ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటా అండి అప్పుడప్పుడు. ఏ ఆయిల్ ఉన్నా వేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. కొంచెం నూడిల్స్ అంటే ఆలివ్ ఆయిల్ అలా వేసుకుంటే బాగుంటుంది. నేను ఆలివ్ ఆయిల్ ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ కొన్ని మిర్చి, ఆనియన్, దాంట్లో ఒక చిన్న స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. యాక్చువల్లీ చిల్లిపాయలు కూడా వేసుకుంటారు, అల్లం పేస్ట్ వేసుకుంటారు. అండ్ ఇంకొక దానిపైన మీకు నేను ఆమ్లెట్ ఎలా అనేది ఆమ్లెట్ వేసేసుకుని దాన్ని ఎలా మిక్స్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఆమ్లెట్ ప్రిపేర్ చేసేసుకుంటాము. ఎగ్ ఆమ్లెట్, ఎగ్ నూడిల్స్ లాగా చేసుకుందాం అన్నాను కదా, ఎగ్ వేసుకున్నాం. వేసుకున్నాక క్యారెట్స్ తురుము కూడా వేసేసుకున్నాం. క్యారెట్స్ కొంచెం కొత్తిమీర లైట్ అయిపోయాక దీంట్లో లైట్గా సాల్ట్, సరిపడా సాల్ట్, పెప్పర్ పౌడర్, మెయిన్ నూడిల్స్కి పెప్పర్ పౌడర్, సోయా సాస్, కొంచెం టమాటా సాస్. ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసుకున్నాం చపాతీ నూడిల్స్ ఉంది కదా, అవి వేసేస్తాం. ఆల్రెడీ చపాతీలో సాల్ట్ ఉంటుంది కదా, కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు. కొంచెం ఏం చేద్దామంటే నిమ్మకాయ రసం ఒక స్పూన్ నిమ్మకాయ రసం వేసుకోండి. ఆమ్లెట్ కూడా అయిపోతుంది. ఎగ్ నూడిల్స్ లాగా చపాతీ నూడిల్స్. సాస్ తినే వాళ్ళ పిల్లలకి ఇష్టంగా ఉంటే సాస్ కూడా కొంచెం వేసుకోవచ్చు.
చూడండి మన ఎగ్ ఆమ్లెట్ కూడా అయిపోయింది. దీన్ని మంచిగా కట్ చేసుకుందాము పీసెస్ లాగా. పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసేస్తాం. ఫినిష్ ఎగ్ నూడిల్స్, చపాతీ ఎగ్ నూడిల్స్. మీకు తిని నేను టేస్ట్ చెప్తా ఎలా ఉన్నాయని. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, ఇంకా ఎక్కువ టైం పెట్టుకోవద్దు. ఓకే, ఫినిష్. చూడండి ఎంత బాగా వచ్చింది, ఎగ్ నూడిల్స్ టైప్ ఉంటుంది. చూడండి ఫినిష్ అయిపోయింది. నూడిల్స్, చపాతీ నూడిల్స్ విత్ ఎగ్ చపాతీ నూడిల్స్. నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది. డిఫరెంట్గా చాలా బాగుందండి. చపాతీ నూడిల్స్, ఎగ్ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే మిగిలిపోయింది కదా, మళ్ళీ అదే వేస్ట్ చేయడము. మళ్ళీ నేను 2 చపాతీలు ఫ్రెష్గా చేసి కూడా యాడ్ చేశాను. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ బాగుంది. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ చపాతీలో మనకి సాల్ట్ ఉంటుంది కదా. అండ్ పెప్పరు అండ్ ఎగ్ దీనికి సంబంధించి అంతా బాగుందండి. జస్ట్ మార్నింగ్ ఎప్పుడన్నా టిఫిన్ లాగా కానీ ఇలా చేసుకోవచ్చండి, వేస్ట్ చేయకుండా. అండ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అండ్ ఇంకా మీకు హెయిర్కి సంబంధించిన బ్యూటీ టిప్స్ కానీ అవన్నీ కూడా చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ.